హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో శనివారం బ్లాగ్ అండి. మధ్యాహ్నం నుంచి షూట్ చేశాను. ఇక్కడైతే తోటకూర 2 కట్టలు, నాటు కొత్తిమీర 1 కట్ట, గోంగూర 1 కట్ట తీసుకున్నాను. ఇక్కడైతే గిన్నెలు తోమేసా. ఇంకా మధ్యాహ్నం పిల్లలు వచ్చేటయ్యాన పానీపూరి చేద్దామని చెప్పేసి బంగాళదుంపలు అయితే ఉడకబెడుతున్నాను. నేనైతే బఠానీస్తో చేయనండి, కొంచెం కాలు మీద దెబ్బ ఉంది. పప్పులు అవి తినకూడదు కదా, బఠానీతో చేసింది తినకూడదని చెప్పేసి బఠానీతో బంగాళదుంపతో ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక పచ్చిమిరకాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఈలోపు మా హస్బెండ్ టీ పెట్టమంటే టీ పెట్టాను. టీ పెట్టి ఇచ్చిన తర్వాత ఈలోపు బంగాళదుంపలు అయితే పొయ్యి మీద పెట్టేశాను. అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇంతలోపు పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూరీస్ అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి వేపలేదు, అవి మిగతా పచ్చిపులుసు అవి అయితే రెడీ చేశాను. ఇక్కడైతే ఆయిల్ పెట్టుకుని పూరీ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి మార్కెట్లో. ఇవి 10 రూపీస్, 9 ఉన్నాయి ఒక్కో ప్యాకెట్లో. 2 ప్యాకెట్లు తీసుకున్నాను 20 రూపీస్ పెట్టి. అదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. నేను వేస్తానని చెప్పి జాయిగా వేయమంటే వేస్తున్నాడు మా చిన్న అబ్బాయి. మిగతా ప్రిపరేషన్ అయితే పిల్లలు వచ్చేసరికి రెడీ చేసేసానండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పూరీస్ మాత్రం ఫ్రై చేస్తున్నాను అంతే. కానీ బాగా కుదిరినాయండి. పచ్చిపులుసు అయినా సరే మంట లేకుండా కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి వాటర్లో కలిపి గరం మసాలా, ఉప్పు కలిపేసానండి. మొత్తం అయితే రెడీ అయిపోయింది. వీళ్ళకైతే సర్వ్ చేసేసాను. ఇక్కడ చూసారు కదా, బంగాళదుంప స్మాష్ బాగా ఉడికిన తర్వాత బంగాళదుంప స్మాష్ చేసేసి అందులో కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసానండి. ఇది ఉత్తిదే తినడానికి కూడా చాలా బాగుంది, చాట్లాగా. అంత స్పైసీ అయితే తినరు మా పిల్లలు, అందుకని కొంచెం కారం లేకుండా చేశాను. చాలా పానీపూరి అయితే బాగా కుదిరిందండి. చెరుకు 9 వేసి ఇచ్చాను. తర్వాత మేము తీసుకున్నాము చెరుకు. అలా ఇద్దరికి చెరుకు ప్లేట్లో వేసి ఇచ్చేసాను. వాళ్ళు పానీపూరి తిన్న తర్వాత అయితే అంతకుముందే జ్యూస్ చేశాను. బనానాస్ ఉంటాయి ఇంట్లో, అవి కూడా ఇద్దరికి చెరుకోటి ఇచ్చేసాను అనమాట. ఇదేనండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.